నమస్తే అండి. రైట్. అంటే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కేసు బుక్ చేస్తే బీజేపీ కేంద్రంలో బుక్ చేసింది అనే వాదన వినిపిస్తుంది. ఏమంటారు అంటే ఈడీ రంగంలోకి దిగితే కేంద్ర ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ నిరుకుపెట్టే ప్రయత్నం చేస్తుంది, రెండు కలిసి బీఆర్ఎస్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని వాదన. ఏమంటారు? ముందుగా సందీప్ గారు మీకు, అట్లాగే మట్టి శ్రీనివాస్ రెడ్డి గారికి, డాక్టర్ జయరామ్ గారికి, మన జీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ లావాదేవీల విషయంలో ఏదైనా కానీ ఒక కేసు ఫైల్ అయిందనుకోండి, ఏదైనా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, అది ఏసీబీ కావచ్చు, సిబిఐ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఈవెన్ కస్టమ్స్ లాంటి వాళ్ళు ఫైల్ చేసినా కానీ ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్లో ఇప్పుడు ఏదో మర్డర్ జరిగింది, ఎవరో ఇద్దరు కొట్టుకున్నారు అని అంటే అందులో ఆర్థిక లావాదేవీలు ఏమి లేనప్పుడు, ఆర్థిక లావాదేవీలు ఎస్పెషల్లీ అందులో బ్లాక్ మనీ ఇన్వాల్వ్ అయ్యి ఉందా, లేకపోతే నల్లధనాన్ని తెల్లగా కన్వర్ట్ చేయడానికి ఏదైనా ప్రయత్నం జరిగినా అట్లాంటి వాటిలలో ఈ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ఈడీ ఈసీఐఆర్ అని ఫైల్ చేసండి. ఇది ఈ ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఏదో ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ముందుగా కేసు ఫైల్ చేస్తే దాని ఆధారంగా ఈసీఐఆర్ అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫైల్ చేస్తుంది, వాళ్ళ కేసు ఫైల్ చేసుకుంటారు. సో ఆ విధంగానే మన ఏసీబీ కేసు ఫైల్ చేయగానే దాని ఆధారంగా ఈడీ వాళ్ళు, ఎస్పెషల్లీ ఇది ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, ఫెమా. ఆ ఫెమా ప్రకారం మనము ఎప్పుడు ఎంత డబ్బు బయటికి పంపించవచ్చు, ఏ విధంగా పంపించాలి, దానికి ఏ పర్మిషన్లు తీసుకోవాలి, లేకపోతే ఎవరికి విషయాన్ని చెప్పి పంపించాలి, ఇట్లాంటివన్నీ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇది విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించి చేయబట్టి 55 కోట్లుగా పంపించింది కాదు, దాన్ని ఇతర దేశాల యొక్క కరెన్సీలోకి మార్చి పంపించిన విషయం కాబట్టి ఆ యాక్ట్ ఆధీనంలోకి వస్తాయి ఈ వ్యవహారాలన్నీ. సో ఈ రెండు విషయాల్లో కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీకి అధికారం ఉంటుంది. సో ఒక కేసు ఆల్రెడీ ఫైల్ అయిన చేయబట్టి ఇక్కడ ప్రొసీజర్ తప్పారనో, లేకపోతే చేయకూడని పనులు చేశారనో, ఏది చేసినా కూడా దాంట్లో ఎటువంటి మనీ లాండరింగ్ కానీ, అంటే నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే విషయం కానీ, లేదా ఫెమా అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ విదేశీ మారక ద్రవ్యం విషయాల్లో కానీ ఏమైనా అవకతవకలు జరిగాయా అని ఇన్వెస్టిగేట్ చేయవలసిన బాధ్యత వారికి ఉంటుంది. అందుకని ఇక్కడ కేసు ఫైల్ చేయగానే దానికి కరెస్పాండింగ్ గా కేసు అక్కడ ఫైల్ చేశారు. మరి ఏసీబీ వారు కోర్టుకు వెళ్ళి అరెస్ట్ చేయకూడదని చెప్పి హైకోర్టు చెప్పడం, ఇది కోర్టులు చెప్పడము, దాని తర్వాత మరి వారిని ఇన్వెస్టిగేట్ చేసుకోమన్నారు. వీరు కూడా ఏసీబీ వారైనా కానీ కేటీఆర్ గారి ఇంటికైనా మేము వస్తాము, పలానా రోజు వస్తాము. అంతకుముందు కవిత గారి విషయంలో సిబిఐ ఈడీ వ్యవహరించిన తీరు మనందరికీ తెలిసిందే. ముందుగా అయితే మీ ఇంటికే వస్తాము, సరైన సమయం ఇవ్వండి అన్నారు. దాని తర్వాత ఏమన్నారు, మీరే రండి, ఢిల్లీకి రండి, ఆఫీసెస్కి రండి, మాట్లాడేది ఉంది అని అన్నారు. అదేవిధంగా మన ఏసీబీ కూడా ఈరోజు నేను కోర్టులు ఏమీ ఆపాయనుకోవట్లేదు, చర్యలు తీసుకోవచ్చు, కానీ ప్రస్తుతానికి అయితే తీసుకోలేదు, ముందు జరుగుతుండొచ్చు గాక. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయారు. వాళ్ళది ఒక కేసు ఉంది చేయబట్టి ఆ కేసు ఎవరికో ఆఫీసర్కి అలాట్ అవుతుంది. కానీ ఈడీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది, వాటి కనసాల్లో నడుస్తుందని చాలా పేరు ఉంది కదా. అది రాజకీయ నాయకులు మీరు ఏది నడిచినా నడవకపోయినా, రాజ్యాంగంలో స్వయం ప్రతిపత్తి ఉన్న ఎలక్షన్ కమిషనే కానివ్వండి, ఆఖరికి ఈవెన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఏదో బీజేపీ ఆధీనంలో ఉండి రామ జన్మభూమి తీర్పిచ్చారనో, లేకపోతే బీజేపీ నుంచి ఇంకేదో ఆశించి ఈ ఫలానా తీర్పిచ్చారో అని చెప్పి కూడా వాదనలు చేసిన దౌర్భాగ్యం మన దేశంలో ఉంది చేయబట్టి ఇక పెద్దగా ఆశ్చర్యపోయేది ఏమీ లేదండి. అంటే అవతల వాళ్ళు ఇది బీజేపీ చేతిలో ఉంది కాబట్టి ఇది అవుతుంది, లేకపోతే వీళ్ళే టార్గెట్ చేస్తున్నారు అని అంటే ఇప్పుడు ఎవరంటారు? ఇప్పుడు ఏది బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారా, కాంగ్రెస్ వారు అంటున్నారా? అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా కానీ రెండు కలిసి ఒకేసారి ఆడుతున్న డ్రామా ఎంత. అంటే ఒక్క విషయము, కాంగ్రెస్ వారు అంటేనేమో కాంగ్రెస్ వారు కేసు ఫైల్ చేశారు, వారు మాత్రమే కేసు ఫైల్ చేయాలి అని చెప్పి వారు అంటున్నారా? అట్లా ఉండదు కదా. నేరం జరిగింది అని అంటే వారు ఒక యాంగిల్లో కేసు ఫైల్ చేస్తే ఈడీకి బాధ్యత ఉంది కేసు ఫైల్ చేయడానికి. సో వారు నేను అంటున్నారు అనుకోవట్లేదు, మేము మాత్రమే ఫైల్ చేస్తాము, ఇంకా వేరే ఏజెన్సీలు వారి బాధ్యతల్ని ఇది మరిచి కామ్గా కూర్చోవాలని చెప్పి వారు అంటున్నారని నేను అనుకోవట్లేదు. ఇక ఎవరు కలిసి
కేటీఆర్ గారిని ఏదో ఇది చేస్తున్నారు అంటే బీఆర్ఎస్ వారే అని ఉండాలి. ఇక ఉన్నది ముగ్గురే ప్లేయర్స్ కదా, లేకపోతే ఎంఐఎం వారు కమ్యూనిస్టులు అనాలి. ఇప్పుడు కలిసి చేస్తున్నారు అని అంటే ఇప్పుడు కేటీఆర్ గారే నేను పర్మిషన్ నేనే ఆదేశాలు ఇచ్చాను, నేనే చెప్పాను అన్నారు. ఏముందండి అందులో అసలు యాక్చువల్లీ ఇష్యూ దానివల్ల హైదరాబాద్ విషయమే కదా. గ్రోత్ వచ్చింది, చాలా పెట్టుబడులు వచ్చాయి. అదంతా వేరే విషయం, దాని గురించి అనట్లేదు. వారే పద్ధతి కరెక్ట్ పద్ధతి అనుకున్నారో మరి